మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల శాసనసభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏదైతే రాప్తాడ్లో పర్యటనకు సంబంధించి హెలికాప్టర్ వింగ్షీల్డ్ దెబ్బతినిందో, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి కొద్దిమేర కార్యకర్తల తోపులాట కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ యొక్క హెలికాప్టర్ పైలట్ని, కో పైలట్ని కూడా విచారణకు హాజరు కావాల్సిందే కోరింది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. సో మొత్తానికి ఎట్టకేలకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాల్లో ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అల్లరి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. కార్యకర్తలు తోపులాట కావచ్చు, ఆ హెలికాప్టర్ మీద, వింగ్షీల్డ్ మీద దాడి, ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రజలు ఒకసారి వైఎస్ఆర్సీ ప్రతినిధులు కూడా సెక్యూరిటీ లోపించిందని కూటమి ప్రభుత్వం మీద నెపం వేస్తున్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వం భద్రతా వైఫల్యం వల్ల జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు చర్యలు ఏం చెప్పట్లని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీన్ని సీరియస్గా తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం విచారణకు మామూలుగా మొత్తంగా ఆదేశించింది. అందులో భాగంగా పైలట్ని, కో పైలట్ని కూడా విచారణకు హాజరు కావాల్సింది నోటీసులు ఇచ్చింది. మరి ఏం జరగబోతుందంట నెక్స్ట్ పరిణామం? ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా, పరిటారు సునీత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఒక వైసీపీ కార్యకర్తను అన్నట్టు లింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించటానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో, అంటే ఆయన హెలికాప్టర్ మీద వచ్చారు, హెలికాప్టర్ మీద వచ్చిన క్రమంలో ప్రజలు ఒక్కసారిగా ఎగబడి, అంటే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడి హెలికాప్టర్ విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు భద్రత కల్పించకపోవటం ఫలితంగానే ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్కి కూడా చాలా ఇబ్బంది అనేటువంటిది వైసీపీ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎవరైతే ఆ హెలికాప్టర్ పైలట్, కో పైలట్ ఉన్నారో వాళ్ళని రమ్మని విచారణకు పిలిచారు. వాళ్ళ మీద మాత్రమే కాదు, వైసీపీ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా విచారణకు రమ్మని పిలిచారు. ఇప్పుడు ఈ విచారణ ముందుకు పోతూ ఉంది. నిజానికి విచారణకి ముందు పైలట్, కో పైలట్ సహకరించలేదు. ఆ హెలికాప్టర్ కంపెనీ చిప్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా విచారణకు సహకరించలేదు. ఇప్పుడు పౌర విమాన శాఖ పర్మిషన్ల మేరకు మళ్ళా నోటీసులు జారీ చేశారు ఆ కంపెనీకి కూడా. ఎందుకు విచారణకు సహకరించలేదు? నిజంగా వాళ్ళ హెలికాప్టర్కి ప్రమాదం జరిగి ఉంటే స్పందించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం కాదు, ఇది కుట్ర అంటానికి నేను లేవనెత్తుతున్న అనుమానాలు 1 by 1 చెప్తా. అక్కడ జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం మాత్రమే వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీల కోసం ఆరాటపడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో కళాచరణం కోసం ఆరాటపడేవాళ్ళు. కానీ హెలికాప్టర్ మీదకి ఎందుకు పోయారు? హెలికాప్టర్ విండో షీల్డ్ ఎందుకు ధ్వంసం చేశారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే సైకో పార్టీ కాబట్టి కార్యకర్తలు కూడా సైకోలో నా పార్టీ ఒప్పుకోదలుచుకుందా, చెప్పుకోదలుచుకుందా? ఇప్పుడు హెలికాప్టర్ ధ్వంసం చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి చుట్టానికి వచ్చిన అభిమానులకు ఎందుకు ఉంటుందబ్బా? అక్కడ విండో షీల్డ్ దెబ్బతీశారు, హెలికాప్టర్ పైలట్ బ్యాగ్ని తస్కరించారు అంటే వైసీపీ కార్యకర్తలు ఏమన్నా దొంగలని చెప్తున్నారా మీరు? అంటే వాళ్ళ పార్టీ చెప్పుకుంటుందా మా కార్యకర్తలు సైకోలు, మా కార్యకర్తలు దొంగలు, మా కార్యకర్తలు రౌడీలు, వాళ్ళ కళ్ళ ముందు ఏదున్నా ఉంచరు. గుంటూరులో మిర్చి బత్తాలు దొంగతనం చేశారు, ఇక్కడ హెలికాప్టర్ ధ్వంసం చేశారని వైసీపీ ప్రచారం చేయదలుచుకుందా? ఫస్ట్ పాయింట్. అంటే ఆడు వైసీపీ కార్యకర్తలు కాదు, ఏదో ప్లాన్డ్గా చేసిన యాక్టివిటీ. రెండోది, విండో షీల్డ్ దెబ్బతింది. మామూలుగా విమానయాన శాఖ రూల్స్ ప్రకారం హెలికాప్టర్ అయినా విమానమైనా చిన్నపాటి ధ్వంసం జరిగినా అక్కడ లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ కంపెనీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ కంపెనీ నుంచి టెక్నీషియన్ వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారించుకొని అవును ఇది జరిగింది, ఇది జరిగినా పర్లేదు, టెక్నికల్ ఇబ్బంది లేదు, ఇది టేకాఫ్ కావచ్చు అని అనుకున్న తర్వాత పోలీసులు చెప్పి టేకాఫ్ అవుతారు. కానీ ఇక్కడ ఇది జరగలేదు, ఈ ప్రొసీజర్ ఫాలో కాలే. అటు వచ్చినటువంటి విఐపీ జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వలేదంట, ఇటు లోకల్ పోలీస్కి సమాచారం లేదు. సమాచారం ఎవరికి ఇవ్వకుండా పైలట్ తనంత తాను ఆ హెలికాప్టర్ని టేకాఫ్ చేసుకుని ఎలా పోగలిగాడు అంటే దీంట్లో కుట్రకోణం కనపడుతుంది. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్, అది బెంగళూరు దగ్గర జక్కూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సినటువంటి ల్యాండింగ్, అంటే అక్కడికి వెళ్ళి ల్యాండ్ కావాలి, కానీ అక్కడికి వెళ్ళలేదు, మధ్యలో ఇంకెక్కడో ల్యాండ్ అయింది. మధ్యలో డెస్టినేషన్ పాయింట్కి పోకుండా ఇంకెక్కడికో పోయింది. ఎందుకు పోయింది? డెస్టినేషన్ పాయింట్కి ఎందుకు పోలేదు? టేకాఫ్ అయిన తర్వాత నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్ పాయింట్ కాకుండా మధ్యలో ఎందుకు ఇంకొక చోటికి వెళ్ళాల్సి వచ్చింది? నెంబర్ 4 పాయింట్. ఇప్పుడు ఒకవైపు ఏమో పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారనుకో,
వైసీపీ నాయకుడిని అడ్డుకున్నారనుకో, జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని మళ్ళీ వీళ్ళే ఆరోపణ చేస్తారు. వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కొంత వాళ్ళకు వదిలేశారని, కొంత ఫ్రీ వదిలేశారనుకో, ఏదో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదని వాళ్ళే ఆరోపిస్తారు. అంటే ద్వంద్వార్థాల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగినట్టే ఉండాలి, అది ప్రభుత్వం మీదకి భద్రం కావాలి. ఏది కోడికత్తి సన్నివేశంలో, గురకరాయి సన్నివేశంలో ఇంకో సన్నివేశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇది నెంబర్ 4 అనుమానం. నెంబర్ 5 అనుమానం, అసలు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఏ మేరకు అనుమతులు తీసుకున్నారు, ఏ మేరకు సమీకరణ చెప్పారు, ఏ మేరకు సమీకరణ చేశారు? చెప్పింది 100 మంది, చేసింది 1000 మంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 1000 అని కాదు, కానీ చెప్పింది ఒక లెక్క, చేసింది ఇంకొక లెక్క. ఎందుకు బల సమీకరణ చేయాల్సి వచ్చింది? అది పరామర్శ కార్యక్రమా, బహిరంగ కార్యక్రమా? అది బహిరంగ సభ కాదు కదా. ఒక కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పర్మిషన్ తీసుకున్నారు, కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాల్సిన పరిస్థితి ఎందుకని వచ్చింది? అది బల ప్రదర్శన సభగా మార్చింది ఎవరు? రెండోది, సహజంగా హెలికాప్టరు ఆ జిల్లాలోకి వస్తుందంటే ఆ జిల్లా కలెక్టర్ పర్మిషన్ కంపల్సరీ. ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి మందమతి అనుకుంటా, ఆ ఏరియాలో ఆ హెలికాప్టర్ ల్యాండ్ కావాలి, అక్కడి నుంచి టేకాప్ కావాలి. వచ్చే సమయంలోనూ, ల్యాండింగ్ అయ్యే టైంలోనూ, టేకాప్ అయ్యే సమయంలోనూ లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే జరగాలి. ఎందుకంటే దాంట్లో విఐపి ఉన్నాడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అనేటువంటిది చేతన చాలా క్లియర్ కట్గా తన రూల్స్లో పొందుపరిచాడు, తన ఆర్డర్లో పొందుపరిచాడు. మరి దీన్ని పైలట్ ఎందుకు ఫాలో కాలేదు? ఆ హెలికాప్టర్ కంపెనీ ఎందుకని ఫాలో కాలేదు? నెంబర్ 7, పోలీసులు ఆ బెంగళూరు ఏదైతే ఆ చిప్సన్ కంపెనీ ఉందో, ఆ బెంగళూరు హెలికాప్టర్ ఉందో, వాళ్ళ కాడికి పోయి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కంపెనీ విచారణకు ఎందుకు సహకరించలేదు? ఏ తప్పు చేయకపోతే విచారణకు సమాధానాలు చెప్పొచ్చు కదా, ఎందుకని చెప్పలేకపోయింది? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమర్థమవుతుంది? ఇదంతా ఒక ప్లాన్డ్ క్రియేషన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రమాదం ఉంది అని చెప్పటానికి వైసీపీ చేస్తున్న ఒక ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రమాదం జరిగేలా ఉందని వైసీపీ కార్యకర్తని రెచ్చగొట్టే ప్రయత్నం, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలనేటువంటి, అంటే గోరంట్ల మాటలో చెప్పాలంటే ఒక అంతర్యుద్ధానికి చేస్తున్న ప్లానా? ఎందుకంటే వరుస ఇన్సిడెంట్ చెప్తా, ఈ మధ్య రాష్ట్రంలో జరిగింది చెప్తా. ఇప్పుడు పగడాల ప్రవీణ్ది ఒక మరణం జరిగింది, దురదృష్టకరం. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లేవనెత్తాల్సిన అనుమానాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్ట్గా పోలీసులు టచ్లో ఉండి వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు, పోలీసులు కుటుంబ సభ్యులు. కానీ మధ్యలో ఇంకెవరో దూరి, వైసీపీ పార్టీకి సంబంధించిన మనుషులు దూరి దీన్ని హత్యగా చూపించే ప్రయత్నం చేసి దీన్ని పలవలు చేయాలని చూశారు. రాష్ట్రంలో క్రైస్తవులకి, మిగతా మతస్థులకి తగాదా పెట్టాలని చూశారు, కానీ సాధ్యం కాలే. శాంతి కాముకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, క్రిస్టియన్స్ వీళ్ళ గొడవలో ఇరుక్కోలే, వీళ్ళ క్రియేషన్లో ఇరుక్కోలే. ఇది ఒక భాగం. మళ్ళీ తిరుపతిలో గోశాల పేరుతోటి, అంటే అక్కడ ఏదో గోవులు చనిపోతున్నాయి వరుసగా 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయి అని చెప్పేసి హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అక్కడ కూడా ఏదో విధ్వంసం క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు. అది వర్కౌట్ కాలే. భూమన్ కరుణాకరే అడ్డంగా ఇరుక్కున్నాడు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇలా భూమన్ కరుణాకరే అరెస్ట్ జైలుకి పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు హెలికాప్టర్ ఇష్యూ. అంటే 1 by 1 వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు కనపడుతున్నప్పుడు, గతంలో ఉదాహరణలు కూడా కనపడుతున్నప్పుడు, దాడి జరిగిందో లేదో ఇప్పటివరకు నిరూపించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి దాడి జరిగిందని చెప్తున్నారు. నమ్మాలి వద్దంటే శ్రీనివాస్ చెప్పటం, అక్కడ ఏమీ జరగలేదండి, ఒక పెన్ను గీత గీసుకొని కోడికత్తి అని చెప్పేసి అది జలపాలి శ్రీనివాస్ చెప్తున్నాడు. మనకి నిరూపించుకోలేదు కాబట్టి శ్రీనివాస్ వర్షనే నమ్ముదాం. ఇక్కడ గులకరాయిలో రాయే కనపడలేదు, గులకరాయి తగిలిందని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అలవాటు కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడు దాని మీద పోలీస్ ఎంక్వైరీ నడుస్తోంది. వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా కుట్ర కోణాన్ని బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు అని చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి, వైసీపీ ఇలాంటి కుట్రలు చేయటం వల్ల, ఇలాంటి అబద్ధాలు నమ్మటం వల్ల, నమ్మించాలని ప్రయత్నం చేయటం వల్ల ప్రతిసారి ఏం వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది? రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రంలో పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో P4 కార్యక్రమం నడుస్తుంది. అంటే సంపన్నుడు సొమ్ములో పేదవాడి భాగస్వామ్యం నడుస్తుంది. దీన్ని డిస్టర్బ్ చేయాలి, రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి, పారిశ్రామికవేత్తని భయపెట్టాలి. ఏంటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం ఏంటి? TCS ఆంధ్రప్రదేశ్కి రావటం ఏంటి? లులు కంపెనీ నేను పారదొరితే మళ్ళా కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టడం ఏంటి? BHEL రావటం ఏంటి?
₹1,00,00,000 పెట్టుబడి రావటం ఏంటి? మోడీ గారు వైజాగ్ వచ్చి 2 కోట్ల పెట్టుబడులు స్టార్ట్ చేయటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అమరావతికి ఎన్ని మేల్స్ పెట్టినా ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వటం ఏంటి? దాన్ని కేంద్రమే తీరుస్తాను ఒప్పుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పోలవరం చకచక జరిగిపోవటం ఏంటి? ఈ రాష్ట్రాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలి. ఇలా గనుక జరిగితే రాష్ట్రం ఇదే విధంగా ముందుకు పోతే 2029లో ఇప్పుడు ఎదుర్కొన్న పరాజయం కంటే పెద్ద పరాజయాన్ని వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించడానికి వీలు లేదు. ఈ కారణం చేత ఈ కుట్రన్ని చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.